తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు నడుస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నిక ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే జరుగుతోందో అది 2 పార్టీలకు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే 3 పార్టీలకు చావో రేవో అనే పరిస్థితిలో ఉంది. ఒకటి ఇప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ, మరొకటి అధికారంలోకి రావాలనుకునే పార్టీ, గతంలో అధికారంలో ఉండి మరొకసారి అధికారాన్ని దక్కించుకోవాలనే పార్టీ. ఈ 3 పార్టీలు కూడా హోరాహోరీగా ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వాళ్ళ శక్తులు ఒడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైపోయింది. చిన్న చిన్న గ్లిచెస్ తరహా మినహా మిగిలిన ఇప్పటివరకు కూడా ఎలాంటి పెద్ద ఇష్యూ అయితే ఇప్పటివరకు అవ్వలేదు. ఓవరాల్గా చూస్తే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. 10 గంటల వరకు 10.2% పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. తొలి 2 గంటల్లో ఒక్కో పోలింగ్ సెంటర్లో తక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆఫీసులు పనులకు వెళ్లే వాళ్ళు ఓటేసినట్టుగా అనుకుంటున్నారు. సో పోలింగ్ డేకి సంబంధించిన అప్డేట్స్ మనం గమనిస్తే ఈసారి గతంతో పోలిస్తే మంచి పోలింగ్ శాతాన్ని నమోదు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్టుగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే పార్టీలు కూడా తమకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో కానివ్వండి, అవకాశం అంటే గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు వాళ్ళకు సంబంధించిన ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే ఇప్పటికే చేస్తున్నారు. అందులో భాగంగానే అన్ని పార్టీలు కూడా నిన్నటిదాకా మనం చూసాము ప్రచారం చేశారు. ప్రచారం చేయడంతో పాటు వాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పి కోరుకున్న పరిస్థితి మనం చూసాము. ఇవాళ ఉదయం నుంచి చూస్తే మాత్రం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి 1-2 పోలింగ్ స్టేషన్ల మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా ఉదయం అనుకున్న టైంకే ఎన్నికలు ప్రారంభమైపోయాయి. పోలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయించడం, మొత్తం 10 సెంటర్లలో ఈవీఎంలు మొరాయించడం, తర్వాత వాటిని ఆ టెక్నికల్ గ్లిచ్ని క్లియర్ చేసిన తర్వాత మరొకసారి ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే నడుస్తోంది. దీనికి తోడు ఇప్పటికే నవీన్ కుమార్ యాదవ్ కానివ్వండి, అలాగే బాగంటి సునీత పాటు లంకా దీపారెడ్డి కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు మిగిలిన వాళ్ళని కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రమోట్ చేసే ప్రయత్నం అయితే చేసినట్టుగా అర్థమవుతుంది. మనతో పాటు ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి రామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామకృష్ణ గారికి వెళ్దాం. రామకృష్ణ, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? అక్కడ పోలింగ్ సరళి ఎలా జరుగుతోంది? కంపారిటివ్లీ అంటే ఉదయం పూట 10 గంటల లోపే ఈ ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కానివ్వండి, లేకపోతే పనులకు వెళ్లే వాళ్ళు అక్కడ ఓటింగ్ వేసేసి వెళ్ళిపోతారు అనుకున్నారు. సో దానికి అనుగుణంగానే అక్కడ టర్న్అవుట్ కనిపిస్తోందా? సభ్యులతో వినియోగించుకోవడానికి ఇప్పుడే ఇక్కడ చేరుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీశైలం యాదవ్తో పాటు తన వైఫ్ కూడా ఇప్పుడే ఓటు హక్కు వినియోగించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం కూడా ప్రశాంతంగానే జరుగుతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు మొరాయించే ఈవీఎంలు మొరాయించుకునే నేపథ్యం తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. అంత ఓవరాల్ గానే ప్రశాంతంగానే జరుగుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడే నవీన్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మనం కూడా చూద్దాం. నవీన్ యాదవ్ మాట్లాడుతున్నారు. మీడియాని ఉద్దేశించి అడ్రస్ చేస్తున్నారు. ఏం మాట్లాడతారండి? గెలుపోటములను నిర్దేశించేది ఖచ్చితంగా పోలింగ్ శాతమే అన్నది మనం ముందు నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో మనం గమనిస్తే 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కేవలం 45% మాత్రమే ఓటర్ టర్న్అవుట్ అన్నది. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలోని అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైన కేంద్రాల్లో జూబ్లీహిల్స్ కూడా ఈ నియోజకవర్గం కూడా ఉంది. అయితే ఈసారి కనీసం 10 నుంచి 15% పెరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అటు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అలాగే మిగిలిన పార్టీలు కూడా ప్రయత్నించడం చేయడం అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం, అలాగే అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈ నేపథ్యంలో 55 నుంచి 60% ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఒకవేళ నమోదైతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు దానిపైన అంచనాలు మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే జూబ్లీహిల్స్కి సంబంధించి ఎన్నికలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయని మాత్రం చెప్పాలి. ఇప్పటికే బాగంటి సునీత, అలాగే నవీన్ కుమార్ యాదవ్, లంకల దీపక్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్లకు సంబంధించిన ఓటింగ్ ఏదైతే పోలింగ్ బూత్ ఉందో అక్కడికి వెళ్ళి ఓట్లు వేశారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలను కూడా పరిశీలించేందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ దానికి సంబంధించిన కొన్ని చెదురుమదురు ఘటనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు బాగంటి సునీతని అడ్డుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందంటూ తను ఆరోపణలు చేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తనను పోలింగ్ స్టేషన్లోకి పోకుండా అడ్డుకున్నారని చెప్పేసి నవీన్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడిన నేపథ్యం మనం చూసాం. 1-2 చిన్న చిన్న ఘటనలు మినహా చాలా
ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని మనం చెప్పాలి. బట్ గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి ముఖ్యమైన కారణము ఈసారి కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్లు, యువ ఓటర్లందరూ కూడా ఎన్నికల ఈ పోలింగ్ పద్ధతిలో పాల్గొనాలి అనే ఒక ఆలోచనతో ఉండడము, దాని తగ్గట్టుగానే ఇవాళ అన్ని కాలేజీలకి, స్కూళ్ళకి, అందులో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా హాలిడేస్ ఇవ్వడం అనేది కూడా ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. కొద్దిమంది ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కానివ్వండి, లేక ఇతర పనుల మీద వెళ్లే వాళ్ళు తెల్లవారుజామున ఏదైతే పొద్దున్నుంచే స్టార్ట్ అయ్యే ఎలక్షన్స్కి సంబంధించిన పోలింగ్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోయిన ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అది కూడా జరుగుతుంది. ఇప్పటివరకు చూస్తే మాత్రం దాదాపుగా 10.2% పోలింగ్ నమోదైంది అన్నదైతే అఫీషియల్ లెక్కల ప్రకారం మనకు తెలుస్తోంది. ఎస్ రామకృష్ణ, ఏంటి లేటెస్ట్